ఈ దిన వాక్య సారాంశం ఏమిటంటే దేవుడు మన మీద జాలి పడాలి. స్తోత్రం. ఎవరు? దేవుడు జాలి పడాలి. సృష్టికర్త జాలి పడాలి. తన రూపములో మనల్ని నిర్మించుకున్నవాడు, మనకు జీవం పోసిన వాడు మన మీద జాలి పడాలి. ఎవరి మీదైతే దేవుడు జాలి పడతాడో వారి జీవితాలు ఈ సృష్టిలో ఉన్నతమైనవిగా మారుతాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక తండ్రి ఎవరి మీద జాలి పడతాడండి? ఎవరి మీద జాలి పడతాడు? తండ్రిని సంతోషపరిచే కుమారుల మీద, కన్న కుమారుల మీద, సంతానం మీద తండ్రి జాలి పడతాడు. స్తోత్రం. చదవండి. ఇక్కడ రాయబడిన మాట చదివితే 103:13 కీర్తన. తండ్రి తన కుమారుల వెడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి వెడల ఆయన జాలి పడతాడు. దేవునికి భయపడితే చాలు, ఆయన జాలి పడతాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే చాలు, జాలి పడతాడు. దేవుడు ఇలాంటి వాడు, దేవుడు అలాంటి వాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు బలవంతుడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు నా జీవితం అంతట్లో బాధ్యత వహించేవాడు, నా స్థితిగతులను కనిపెట్టి చూసేవాడు అని దేవునికి భయపడితే చాలు, దేవుడు నీ మీద జాలి పడతాడు. దేవునికి స్తోత్రం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనమున్నాం. దేవుడు జాలి పడాలంటే దేవునికి భయపడే వారముగా ఉండాలి కదా. బైబిల్ గ్రంథములో ఎంతో మంది భక్తులు కనబడతారండి. దేవునికి భయపడిన భక్తులు కనబడతారు. వారు దేవునికి భయపడిన వారై ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకున్నారు, ఉన్నతమైనటువంటి పిలుపును పొందుకున్నారు. వారు దేవునికి భయపడిన వారై లోకం వైపు చూడలే. వారు దేవునికి భయపడిన వారై లోకాసుల వైపు చూడలే. దేవునికి భయపడి దేవుని కట్టుబడిలో జీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. రాయబడిన చక్కటి మాట, తండ్రి ఎవరి మీద జాలి పడతాడండి? కుమారుల మీద జాలి పడతాడు. మనము ఆయన కుమారులముగా కుమార్తెలముగా ఉంటే, దేవునికి భయపడి ఆయన కుమారులముగా కుమార్తెలముగా ఉంటే తప్పక దేవుడు జాలి పడతాడు. దేవుడే జాలి పడిన జీవితము. దేవునికి స్తోత్రం. ఎంత బాగుంటుందండి కదా. వివేకముతో పనిచేసిన వానికి తండ్రి ఆస్తి మొత్తం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి కోరుకున్న చేసిన వారికి తండ్రి ఆస్తి మొత్తం కొంత కాదు, అంతా. ఆమేన్. అబ్రహాముకు దేవుడు కొంత ఇచ్చాడా? అంత ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు జాలి పడే పనులు మనము చేయాలి. ఒక యజమాని దగ్గర మనం పని చేస్తే మన మనసులో ఉండే విషయం ఏంటో చెప్పండి. మన మనసులో ఏముంటది? యజమాని వచ్చి నేను చేసిన పని బట్టి సంతోషించాలన్న మనసు మనలో ఉంటుందా? ఉండదా? శబాస్ అనాలే అన్న మనసు మనలో ఉంటుందా? ఉండదా? దేవుని దగ్గర ఎందుకు ఉండద్దు? నేను చేసే పనులను బట్టి దేవుడు శబాస్ అనాలే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దేవునికి భయపడతామండి? ఎప్పుడు దేవునికి భయపడతాం?
ఆయన కనబడేంత వరకు మనకు భయం రాదు కదా. ఎట్లా కనబడాలి? బిలాము కనబడ్డట్టుగా కనబడాలి. కత్తి దూసి దేవుడు కనబడనప్పుడే ఎక్కువగా దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. చూచుచున్న దేవుడు అని భయపడాలి, వింటున్న దేవుడు అని భయపడాలి, దేవునికి ఏది మరుగు లేదు అని భయపడాలి. ఆమేన్. ఆలోచన యావత్తు కూడా కనిపెట్టే దేవుడు అని దేవునికి భయపడాలి. యోసేపు ఎవరికి భయపడ్డాడండి? రాజుకు భయపడ్డా? దేవునికి భయపడ్డా. దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనం ఎక్కడున్న దేవుడు, చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవునికి ఏది మరుగై లేదు అని ఎప్పుడైతే మనం భయపడే వారముగా ఉంటామో, తండ్రి తన కుమారుల వెడల జాలి పడ్డట్టుగా సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు సృష్టించినటువంటి దేవుడు జాలి పడతాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఎలా నడుస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా భయపడుతున్నాం? యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కుమారులముగా కుమార్తెలముగా ఉంటే స్తోత్రం. తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువగా దేవుణ్ణి గౌరవించే వారమైతే, దేవునికి భయపడే వారమైతే ఒకటే ఒకటి, నా దేవుడు చూస్తున్నవాడు, నా దేవునికి ఏది మరుగు లేదు, నేను ఈ పాపము చెయ్యజాలను అని దేవునికి భయపడినందున దేవునికి స్తోత్రం. అన్ని స్థితిలలో, అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో దేవుడు యోసేపు మీద జాలి పడ్డాడండి. దేవుడు జాలి పడితేనే కదా ఆ ఘనత దొరికింది. దేవుడు జాలి పడితేనే కదా శిరసాల్లో ఘనత దొరికింది. ఆమేన్. దేవుడు జాలి పడితేనే కదా మర్మాలు తెలియజేయబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుల వెడల జాలి పడ్డట్లుగా సృష్టికర్త అయిన దేవుడు, బలమైన దేవుడు, సమస్తము చేయ శక్తి గల దేవుడు మన మీద జాలి పడితే మన స్థితిగతి మారుతుందండి. జాలి పడటానికి ఏం చేయాలి? భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులలో ఏముంది? భయం ఉంటే భక్తి చేస్తాం, భయం ఉంటే ప్రార్థన చేస్తాం, భయం ఉంటే క్రమాన్ని పాటిస్తాం, భయం ఉంటే నాలికను కాపాడుకుంటాం, భయం ఉంటే దృష్టిని కాపాడుకుంటాం. ఆమేన్. భయం ఉంటే క్రియలు చేస్తాం. ఒక ఆయన ఈ సుమియోన్ ఆ బల్ల తీసుకున్నాడు. ఆయనకు పాపం లేవు, డబ్బులు లేవు, ఆయనకు భయం అయిందేమో, తెల్లారెంటనే దశంభాగం కొట్టాడు. స్తోత్రం. తెల్లారెంటనే దశంభాగం కొట్టాడు. ఇప్పటి వరకు చెప్పలే. మళ్ళా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు జాలి పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చేసే క్రియలను బట్టి దేవుడు జాలి పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. లోపడిన స్థితిని బట్టి దేవుడు జాలి పడాలి. మాట అయిన స్థితిని బట్టి దేవుడు జాలి పడాలి. ఈ దినాలలో నేను అనుకుంటున్నా, దేవా ఒక్క వచనము చాలయ్యా. దేవునికి స్తోత్రం.
వివరించడానికి ఒకటే ఒక వచనం చాలు. ఆమేన్. దేవునికి మహిమ. ఇక రాయబడ్డ మాట మనము చదివినప్పుడు చక్కగా రాయబడి ఉందండి. యెషయా 54:10. 54:10 త్వరగా తీసిన వాళ్ళు చదవండి. 54:10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని ఎవరు చెప్తున్నారండి? మెట్టలు తత్తరిల్లినను, పర్వతములు. అసలు గుండెగా చచ్చిపోతామండి ఈ పర్వతం గిట్ట తొలగితే. ఈ పర్వతం తొలగితే, ఇక్కడ ఉన్న పర్వతం తొలుగుతుంది అనుకో, మనం గుండాగి ఆ శబ్దానికి చచ్చిపోతాం. ఇడ దిల్సు నగర్లో బాంబు వేలితనట, కొందరు చెవుల గువ్వలు పలిగిపోయినాయట. చెవులు ఇన్ రాకుండా అయిపోయినాయి. ఏ హాని కలగలే వారికి, కానీ చెవులు ఇన్ రాకుండా అయిపోయినాయట. నేను నిన్న సాక్ష్యం. పర్వతములు తొలగినను మెట్టలు, అసలు మెట్టలు తత్తరిల్లటం తెలుసా మీకు? ఒక్క రాయి వాడని ఆడికి కిందికి ఎంత శబ్దం వస్తుందో. యేసు రక్తమే ఒక్క ఉరుమురుమని చర్ చర్ చరిల్ చరిల్ స్తోత్రం. లేదు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఆ స్థితిలో కూడా ఆ సందర్భంలో కూడా, ఆ ఉపద్రవంలో కూడా, ఆ భయంకరమైన స్థితి లోకం మీదకి వచ్చినప్పుడు ఆయన కృప నిన్ను విడిచిపోదట అని ఎవరు చెప్తున్నారండి? నీ యందు జాలిపడే దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారండి? నీ యందు జాలిపడే దేవుడు. ఆమేన్. మన అంశం అదే కదా. మన దేవుడు ఎవరు? జాలి కలిగిన దేవుడు. తండ్రి తన కుమారుల విడల జాలి పడ్డట్లుగా మన యందు జాలిపడే దేవుడు ఏం చెప్తున్నాడంటే, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడువదని ఎవరు చెప్తున్నారండి? మన యందు జాలిపడే దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం. అని మన మీద జాలిపడే దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు అన్ని భయాలలో. దేవునికి స్తోత్రం. అన్ని స్థితులలో, అన్ని సందర్భాలలో మన మీద జాలిపడే దేవుడు యేసయ్య. జాలిపడే దేవుడు, మంచి సమరయుడు, జాలిపడే దేవుడు అభయం ఇస్తున్నాడండి. ఆమేన్. అందుకనే మనం ఏం చేయాలంటే ఆయన చేసే కార్యాలు ఊరికనే నిలుచుండి చూడాలి. మోసే చెప్పలేదా ఇశ్రాయేలు ప్రజలకు? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మెట్టలు తత్తరిల్లటం అంటే మామూలు విషయమా? పర్వతాలు తొలుగుటం అంటే మామూలు విషయమా? ఏలియా ఒక గుహలో ఉన్నప్పుడు ఏమైతుందట? భయంకరమైనటువంటి శబ్దాలు. అవన్నీ జరిగిపోయిన తర్వాత మెల్లని స్వరము ఏలియాకి వినబడుతుంది. ఏలియా, ఇక్కడ నువ్వేం చెప్తున్నావు? దేవునికి స్తోత్రం. మన స్థితిగతులు కూడా ఒకప్పుడు అట్నే ఉంటాయి. మెట్టలు తత్తరిల్లినట్లుగా, పర్వతాలు తొలగిపోయినట్లుగా ఇక ఆశ నిరాశగా మారుతుంది.
పోయిన వారమే రవి ఆశ నిరాశగా మారింది. ఏ కార్యం జరగదు, ఏ స్వరం వినబడదు. స్తోత్రం. భార్య సిర పట్టుకొని పోయిందండి, అబ్రహాం భార్య కదా, శత్రువు చేతికి చిక్కింది. ఇప్పుడు అబ్రహాము తొందరపడాలనా లేదా, అటు ఇటు ఉరకాలనా లేదా, ఆలోచించాలనా లేదా, ఎట్లా అని చేతులు విసుకోవాలనా లేదా, కొంచెం పండ్లు కొరకాలనా లేదా, జర కత్తి కొరకు కర్ర కొరకు చూడాలనా లేదా, ఏం చేస్తలేడు, చేతులు కట్టుకొని కూర్చున్నాడు. కానీ దేవుడే వాదిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. శత్రువుతో దేవుడు వాదిస్తున్నాడు, శత్రువుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేసే కార్యాల విషయమై మనం మౌనంగా ఉండి కనిపెట్టాలి. యెహోవా చేసే కార్యాలు ఊరికే నిలుచుండి చూడండి. మనకు ముందు నడిచిన మేఘం ఏం చెప్తాదంటే, శత్రు కళ్ళకు చీకటి కలగజేయటకు వెనకకొస్తది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుకు ముందు నడిచినటువంటి దైవం ఏం చేశాడంటే, శత్రువు ఎంటబడ్డప్పుడు వెనకకొచ్చాడు. ఆమేన్. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిన్ను కాపాడే దేవుడు కునుకడు. మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగిపోయినా నీ మీద జాలిపడే దేవుడు నీకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఏ ఆపద సంభవించని, నువ్వు నమ్మే విషయం ఒక్కటే, నాకు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా మీద జాలిపడే దేవుడు ఉన్నాడు, నాకు ఆలోచన చెప్పే దేవుడు ఉన్నాడు. నేను అపాయములో ఉన్నప్పటికైనా నాకు ఉపాయం తెలియజేసే దేవుడు నాకున్నాడు. ఆయన నాకు మార్గం, ఆయన నాకు ఆలోచన కర్త. తన కుమారుల వెడల జాలిపడ్డట్లుగా తన యందు భయభక్తులు గల వారి వెడల జాలిపడే దేవుడు నీకు అభయమిస్తున్న మాట ఏమిటంటే, మెట్టలు తత్తరిల్లిన, పర్వతములు తొలగిపోయిన నా కృప నిన్ను విడువదని ఎవరు చెప్తున్నారండి? నీ మీద, నా మీద, మన మీద జాలిపడే దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు రాయబడ్డటువంటి మాట హోషేయ 2:23 చదవండి. 2:23 నేను ముగించబోతున్నా. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. భూమిలో ఇత్తుతాడట, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నేను జాలి చేసుకుంటాను కదా. ఎక్కడ ఎత్తుతాడట? దానిని భూమి అందిత్తుతాను కదా. ఇప్పుడు ఇత్తనాలు చేతిలో పట్టుకున్నామండి, ఇత్తనాలు చేతిలో పట్టుకున్నాం. అమ్మో, నా గోధుమలు ఎంత బాగున్నాయండి, ఈ రోజు బాక్సులో తీసుకెళ్ళి గిరిని పట్టిస్తే పిండి అవుతుంది, అబ్బో ఇవి భూమిలో ఇత్తను అని అనుకుంటాడా వ్యవసాయకుడు? ఈ బద్బలు ఇత్తను భూమిలో చాలా బాగున్నాయి, ఈ మొక్కజొన్నలు ఇత్తను చాలా బాగున్నాయి అని విత్తనాలను బట్టి మురిసిపోతాడా వ్యవసాయకుడు? మురిసిపోతాడా, మరిసిపోతాడా? మరిసిపోతాడు. స్తోత్రం. విత్తనాలను మరిసిపోతాడు, ఇవి నావి కావు అనుకుంటాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇత్తబడితేనే ఫలితం ఎక్కువ వస్తుంది. స్తోత్రం. ఇత్తబడితేనే ఫలితం ఎక్కువ వస్తుంది. కొందరు ఇత్తే కాడ పిసిడితనం చెప్తారు, ఫలితం రాదు, పంట రాదు. నువ్వు ఒక్క ఇత్తనం ఎత్తే మొక్కజొన్న ఎంత వస్తుంది? ఒకటే మొలుస్తుందా, మొలవదా?
మరి ఇన్నెన్ని ఇత్తనాలు వేసాం, ఎన్ని మొలుతాయి? ఎన్ని ఇత్తనాలు వేసామో అంత పంట. కనుక జాలి లేకుండా విత్తాల. దేవునికి స్తోత్రం. నాకు చాలా దుఃఖం వచ్చింది, చాలా ఏడ్చాను. అసలు మనకుందా అండి రక్షణ? మనదేనా రక్షణ? అన్యజీవులమైన మనదేనా రక్షణ? విగ్రహారాధికులమైన మనదేనా రక్షణ? లోకస్తులమైన మనదేనా రక్షణ? ఎవరిది? యూదులది. నేను నశిస్తున్న గొర్రెల వద్దకే వచ్చాను గాని ఇంకెవరి దగ్గరికి రాలేదని చెప్పాడు. నేను పిల్లలకే రొట్టె తెచ్చాను గాని కుక్క పిల్లలకి ఏటకు రాలే. కుక్కలకు పోల్చాడు కానాను స్త్రీని. అవునయ్యా, నేను కుక్కనే, కానీ బల్ల మీద నుండి రాజు పిల్లలు బల్ల మీద నుండి పడే ముక్కలు తినదా? నేను చాలా ఏడిచాను. మా అవ్వ నువ్వు మా అమ్మవు అని చాలా ఏడిచాను. నిన్ను బట్టి మాకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాలి పడని వారి అందు కూడా జాలిపడ్డాడు మన దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నశించిన గొర్రెల వద్దకు వచ్చినటువంటి దేవుడు మన మీద జాలిపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలకే రొట్టె తీసుకొచ్చిన దేవుడు మన మీద జాలిపడ్డాడు. మన మీద జాలిపడ్డ దేవుని పట్ల మన కృతజ్ఞత ఏమిటి? మన సమర్పణ ఏమిటి? మన వెంబడించుట ఏమిటి? మన అప్పగింత ఏమిటి? కదా. స్తోత్రం. ఆమేన్. ఎవరన్నా అప్పిస్తే వాళ్ళ ముందు అణిగి మణిగి ఉంటామా? ఉండదు. ఏమన్నా పడతామా? పడను. మరి ఇంత చేసిన దేవునికి మనం ఏం అణిగి మణిగి ఉంటున్నాం? అంటే మన మీద జాలిపడ్డ దేవునికి మనం కోపం పుట్టిత్తలేమా? ఆయన కాలింగుని తీసుకుంటున్నామా? ఆయన మాట వింటున్నామా అనేటిదే నా భావన. స్తోత్రం. ఏమంటారు మీరు? ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు భయపడతామా? ఫోన్లో మాట్లాడితే భయపడతాం. దేవుని పట్ల కూడా మనది అంతే, భయభక్తి అంతే. ఆయన కనపడుతుండ, ఆయన చూస్తుండా. యేసు రక్తమే రేపు వచ్చినాక ఉంటది. వచ్చినాక అడిగితే లెక్క అడిగితే అప్పుడు ఉంటది. ఏంట్రా నీ తలంతు అంటే మౌనంగా ఉన్నాడట. ఏం చేసామంటే మౌనంగా ఉన్నాడట. కనుక మనం ధైర్యము గల వారమై జీవించుటకు దేవునికి స్తోత్రం. వాక్యాన్ని పాటించాలి. ఆయన జాలిపడని మన మీద కూడా జాలిపడ్డాడు. రక్షణ లేని మనకు రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడు కనుకనే ఆయనకు భయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భర్త బయట దేశం వెళ్ళిపోతే భార్యలు కొందరు సెలవిడిగా బ్రతుకుతారు. తెలుసా ఆ సంగతి మీకు? అదే మన విచ్చలవిడి జీవితం. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కానీ ఒక భార్యని ఇడిసిపోయినప్పుడు భర్త మనసు భార్యతోనే ఉంటది. ఉంటదా? ఉండదా? ఇప్పుడు గేయాజు పరిగెత్తుకొని పోయిండు. ఎలిషా ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు కదా. ఆయన మనసుకు తెలిసిపోతుంది ఎక్కడ పరిగెత్తుతున్నాడు, ఏం చేస్తున్నాడు. నేనేం చేయలేదు. నా మనసు నీతో కూడా రాలేదా?
అంటే భర్తకి ఏం తెలుస్తుంది, ఈ టైంకు నా భార్య తింటున్నమాటే, ఈ టైంకు పండుకుంటున్నమాటే, ఈ టైంకు బట్టలు విడుతున్నమాటే, ఈ టైంకు అన్ని ఊహించుకుంటాడు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? మన దేవుడు మన భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టిలో నుండి ఎప్పుడు మనము పక్కకి వెళ్ళము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన దూరం ఉన్నప్పటికైనా గుడ్డివాడు ఉనికిని బట్టి తెలుసుకున్నట్లుగా మనసును బట్టి తెలుసుకుంటాడు భర్త. మన దేవుడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన దేవునికి తెలియదు ఏంటండి, అది దేవునికి మహిమ కలుగును గాక. మన మీద జాలి పడ్డ దేవుడు మనల్ని కనిపెడతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మన మీద జాలి పడ్డ దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆమేన్. మన మీద జాలి పడ్డ దేవుడు మన ఉనికిని కనిపెడతాడు. మన మీద జాలి పడ్డ దేవుడు మన క్రియను కనిపెడతాడు. ఆయన జాలి పడని వాడే. స్తోత్రం. ఆమేన్. ఆయన దృష్టిలో లేని వారమే. కానీ రూతు గ్రంథములోకి వచ్చే వరకు దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఊసు దేశం, హిందూ దేశము కూడా లెక్కలోకి వచ్చింది. హిందూ దేశంలో యూదులు ఉన్నారా? లేరు కదా. ఆమేన్. హిందూ దేశం కూడా ఆ బైబిల్ గ్రంథములో లెక్కించబడ్డ. దేవునికి స్తోత్రం. హిందువులు కూడా రక్షణ పొందే కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని జీవులు కూడా రక్షణ పొందే కృపనిచ్చాడు దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు, ఈ అబ్రహాం అనుకోవచ్చు, శారా అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, ఇతడు దాసి కుమారుడు అనుకోవచ్చు. కానీ దేవుడు అన్నాడు, నిన్ను కూడా గొప్ప జనముగా చేస్తా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇస్మాయిల్ పట్ల దేవుని వాకు ఇప్పటికీ నెరవేర్చబడుతుందా లేదా? అసహించుకున్నాడా? అసహించుకోలే. దేవుడు నిన్ను కూడా గొప్ప జనముగా చేస్తా. ఆ జనం మీద కూడా దేవుడు జాలి పడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా, నోరెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చక్కటి ప్రవచనం కదా ఇది. ఏమని రాయబడి ఉంది? ఏమని రాయబడి ఉంది? నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. నా కొరకై విత్తుతాను. భూమి యందు నా కొరకై విత్తుతాను. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుంటాను. స్తోత్రం. అంటే రెండో సంబంధం అంటే ఎంత అసహ్యం కదండి. అసహ్యమా కాదా రెండో సంబంధం అంటే? మరి రూతు రెండో సంబంధమా కాదా? మరి బోయాజు ఎంత చక్కగా చేర్చుకున్నాడండి. దేవునికి స్తోత్రం. బోయాజుకి ఏమైపోయింది? రూతు భార్య అయిపోయింది. బోయాజు ఎవరండి? బోయాజు ఎవరు? ఎవరికి సాదృశ్యం? మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నా కొరకు భూమి అందు దాన్ని విత్తుతాను. నాకు జాలి లేదు, నా కనికరము లేదు, నాకు ఇష్టము లేదు, కానీ నేను జాలి పడతాను. దేవునికి మహిమ కలుగును గాక. జాలి పడ్డ రూతు జీవితం ఉన్నతముగా మార్చబడ్డది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు జాలి పడితే చాలండి.
మన బ్రతుకు మీద మనం చేసే క్రియలను బట్టి, మన విధేయతను బట్టి, మన తగ్గింపును బట్టి దేవుడు మన మీద జాలి పడ్డాడంటే మన స్థితిగతులు మారుతాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కదా. దేవునికి మహిమ. అన్ని నటన ప్రేమలు కనబడుతున్నాయి ఈ దినాలు. మొత్తం నటన ప్రేమ. కానీ జాలి జాలి జాలి. దేవునికి స్తోత్రం. జాలి పడ్డ మంచి సమరేడు ఏం చేశాడు? నిలబడ్డాడు, గాడిద గంత కట్టాడు, గాయములు కట్టాడు, ఇంకా పుటకుల వానింటికి తీసుకెళ్ళాడు, రుక్కలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మళ్ళా నేను వచ్చేంత వరకు చూసుకోమన్నాడు. రోమా 9:25 నేను ముగించబోతున్నాను, 5 నిమిషాలు. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ప్రియురాలు కాని దానికి ప్రియురాలని నేను పేరు పెడతానని ఎక్కడ నెరవేర్చబడ్డది? ఓషేలో రాయబడి ఉంది కదా అమ్మా. ఓషేలో రాయబడి ఉంది కదా. ఈ ప్రవచనమే రోమాలో కనబడుతుంది మనకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమా 9:15 చదవండి. ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తానో, ఎవరి వేళ జాలి పడతానో వారి వేళ జాలి పడతాను. జాలి పడే గుంపులో నువ్వు ఉండాలి. దేవుడు జాలి పడే గుంపులో. స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు మీద జాలి పడి దేవుడు మోసెను ఎన్నుకున్నాడండి. మోసతో ఈ మాట చెప్తున్నాడు, నేను ఎవరు విడల జాలి పడతాను వారి విడల జాలి పడతాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మోకరిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ విధంగా మాట్లాడుతుండగా నీ తీర్మానం ఏమిటి?